విజయశాంతిరెడ్డి కేసు ఈ పేరు వినగానే ఇప్పటికీ చాలా మందికి ఒకే ప్రశ్న. అసలు నిజం ఏమిటి? ఇక అది బయటకి వస్తుందా లేదా ఇదొక మిస్టరీగానే మిగిలిపోతుందా? ఆమె వదిలిన నోట్లో స్పష్టంగా రాసిన మాటలు, నా మరణానికి ఎవ్వరూ కారణం కాదు. ఒక్క వాక్యం అన్ని అనుమానాలకు, అన్ని ఆరోపణలకు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇలాంటి మాటలు రాసే స్థితికి ఒక మనిషి రావడం అంటే ఆమె మానసికంగా ఎంత ఒత్తిడిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎదుర్కొన్నది ఆరోగ్య సమస్యలేనా లేదా కుటుంబ బాధ్యతల ఒత్తిడా, తన ఆఫీస్కు సంబంధించినటువంటి ఒత్తిడి కారణమా లేదా తన పిల్లల భవిష్యత్తుపై ఉన్న భయమా, నేను లేకపోతే నా పిల్లలు ఏమవుతారనే ఒక ప్రశ్న. ఈ ఒక్క ఆలోచన ఒక తల్లిని లోపల నుంచి ఎంతగా కుంగదీస్తుందో చెప్పాల్సిన పని లేదు. మానసిక ఒత్తిడిలో ఉన్న మనిషి సరైన నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉండడు. ఆలోచనలు అతిగా మారుతాయి, భయం పెరుగుతుంది. తన సమస్యే ప్రపంచంలో అతిపెద్ద సమస్యలా కనిపిస్తుంది. కానీ నిజానికి ఏ సమస్య కూడా ఒక ప్రాణం కంటే పెద్దది కాదు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఉంది. ఈ కేసులో పోలీసులు అందరినీ విచారించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తెలిసిన వాళ్ళు అందరి వాంగ్మూలాలు తీసుకున్నారు. కానీ ఇప్పటికీ 8 రోజులు అయినా స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. అందుకే ఈ కేసు ఇక ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఈ వీడియో ఉద్దేశం ఎవరిని నిందించడం కాదు, ఎవరిపై ఆరోపణలు చేయడం కాదు. నిజం ఏమిటో పోలీసుల దర్యాప్తే తెలుస్తుంది. కానీ మన చేతిలో ఉన్న బాధ్యత ఏంటంటే ఇలాంటి ఘటనల నుంచి సమాజం ఏం నేర్చుకోవాలి అన్నది మాట్లాడడం. ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడి అనేది చాలా సాధారణ సమస్య అయిపోయింది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు, సామాజిక ఒత్తిడి ఇవన్నీ కలిసినప్పుడు మనిషి ఒంటరిగా ఫీల్ అవుతాడు. నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదనే భావన వస్తుంది. కానీ నిజం ఏంటంటే మన సమస్యల గురించి ఒకరితో మాట్లాడితేనే అవి సగం తేలిపోతాయి. ఒక తల్లి చనిపోతే ఆ పిల్లల జీవితాల్లో వచ్చే ఖాళీని ఎవ్వరూ నింపలేరు. ఒక్క క్షణం ఆగితే, ఒక్క నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటే, ఒక్కరికి ఫోన్ చేస్తే ఒక్క జీవితం మాత్రమే కాదు, ఒక కుటుంబం నిలబడుతుంది. ఇలాంటి నిర్ణయాలు ఎవ్వరు కూడా తీసుకోకూడదు. ఎంత పెద్ద సమస్య అయినా దానికి పరిష్కారం ఉంటుంది, కానీ ప్రాణానికి మాత్రం ప్రత్యామ్నాయం లేదు. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా మానసికంగా ఒత్తిడిలో ఉంటే దయచేసి ఒంటరిగా ఉండకండి. కుటుంబ సభ్యులతో మాట్లాడండి, స్నేహితులతో మాట్లాడండి, అవసరమైతే నిపుణుల సహాయం కూడా తీసుకోండి. సమస్య తాత్కాలికం, కానీ జీవితం శాశ్వతం. విజయశాంతిరెడ్డి ఘటన మనందరికీ ఒక హెచ్చరికగా ఉండాలి. ఇలాంటి ఘటనలు మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతోటే ఈ వీడియో చేశాను.